సార్ ఓకే సార్. నర్సాపురం బెంగళూరు ట్రైన్ ఉన్నదో అదేదైతే స్పెషల్ ట్రైన్గా ఉన్నటువంటి ట్రైన్ని రెగ్యులర్ సర్వీస్గా మార్చడం జరిగింది. అది ఈరోజు పాలకొల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఆ రైలుకి ఘనస్వాగతం పలకడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరిగింది. ఏదైతే శుక్రవారం బయలుదేరి శనివారం బెంగళూరు చేరుకుని మళ్ళీ శనివారం బెంగళూరులో బయలుదేరి ఆదివారం నాటికి బెంగళూరు నర్సాపురం వచ్చేటువంటి ఎక్స్ప్రెస్ ట్రైను ఇవాటి నుండి రెగ్యులర్ ట్రైన్గా మనం మార్పించడం జరిగింది. ఏదైతే ట్రైన్ ఉన్నదో దీని ఆక్యుపెన్సీ ఆధారంగా పెద్ద ఎత్తున 100% కంటిన్యూస్ ఆక్యుపెన్సీ అవుతుంది అనేటువంటి ఒక క్యాలిక్యులేషన్ ఆధారంగా రైల్వే అధికారిని కన్విన్స్ చేసి ఇవాళ దీన్ని రెగ్యులర్ సర్వీస్గా మార్పించడం జరిగింది. ఏదైతే ఇది నర్సాపురానికి పాలకొల్లుకే కాదు, మన కోస్తా తీరం వెంబడి ఏదైతే ప్రజలు ఎవరైతే పెద్ద ఎత్తున బెంగళూరులో ఐటీ ఉద్యోగస్తులు పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇదే నర్సాపూర్ నుంచి బయలుదేరిన ట్రైను పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, ఆకివీడు, కైకలూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, అదేవిధంగా కావలి, నెల్లూరు, రేణుగుంట మీదుగా బెంగళూరు చేరి ఇది స్పెషల్ ట్రైన్గా మార్చడం వల్ల మనకి ఇప్పుడున్నటువంటి ధరలు ఏది ఉన్నాయో దానిలో 30% ధరలు తగ్గుతాయి. స్పెషల్ ట్రైన్లో 30% ధరలు ఎక్కువ. అంతేకాదు సమయానికి రెగ్యులర్గా ఎప్పుడూ కూడా ఎటువంటి క్యాన్సిలేషన్ కూడా లేకుండా నడుస్తుంది ట్రైన్. ఏదైతే ట్రాఫిక్ రద్దీగా ఉన్నప్పుడు ట్రాక్ మీద స్పెషల్ ట్రైన్ అయితే దాన్ని పక్కకు పెట్టి రెగ్యులర్ ట్రైన్స్ కదిలేక మాత్రమే స్పెషల్ ట్రైన్ని వదలడం జరుగుతుంది. కాబట్టి స్పెషల్ సర్వీసెస్ చాలా ఆలస్యంగా నడుస్తాయి. అంతేకాదు ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు వేరే చోట్ల ట్రైన్స్ డిమాండ్ ఉన్నప్పుడు స్పెషల్ ట్రైన్స్ రద్దు చేస్తారు. రెగ్యులర్ ట్రైన్ని రద్దు చేసేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా ఆలస్యంగా నడిచేటువంటి అవకాశం లేదు. 60 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకునేటువంటి సౌకర్యం ఉంటుంది. వీటన్నిటికీ మించి స్పెషల్ ట్రైన్ జనరల్గా ఏదైతే పాత బోగీల్ని పెట్టి అలాంటి చేసేటువంటి పరిస్థితి. రెగ్యులర్ ట్రైన్ అవడం వల్ల కొంత అధునాతనమైనటువంటి బోగీలు కూడా మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఏదైతే బెంగళూరుకి ఒక చక్కటి కనెక్టివిటీ మన ఈ ప్రాంతం నుంచి రావడం జరిగింది. కాబట్టి ఈవేళ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున దీని ద్వారా ఉపయోగం ఉంటుందనేటువంటి విషయాన్ని సందర్భంగా